బ్లాక్ మనీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ మీలో బ్లాక్ గోల్డ్ అంటే ఎంతమందికి తెలుసు? అయితే ఇదేదో కొత్తగా వచ్చిన బంగారం కాదు. బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు తమ డబ్బుని ఎక్కువగా దాచుకోలేక ఆ అవినీతి సొమ్ముతో కొన్న బంగారమే ఈ బ్లాక్ గోల్డ్. ఇలా కొన్ని వేల టన్నుల బ్లాక్ గోల్డ్‌ని దేశ విదేశాల్లోని బ్యాంక్ లాకర్‌లో కొంతమంది దాచిపెట్టారు. అయితే మోదీ గారు ఇప్పుడు ఆ బంగారం లాకర్‌లని బద్దలు కొట్టి త్వరలోనే ఇండియాకు తీసుకురాబోతున్నట్లుగా సమాచారం. అయితే అసలు ఇంతకీ ఆ బంగారం ఎక్కడుంది? వేల టన్నుల బంగారం విదేశాలకు ఎలా వెళ్ళింది? ఆ బ్లాక్ గోల్డ్‌ని ఇండియాకి తీసుకురావడం కోసం మోదీ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆ బంగారంతో ఇండియా త్వరలోనే సూపర్ పవర్ గా మారబోతుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ పని చేసినా అది ఒక సంచలనమే. ఇప్పటికి 3 సార్లు ప్రధాని అయిన మోదీ గారు ఆయన పరిపాలనలో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, వర్క్ బోర్డ్ రద్దు అని రీసెంట్ గా కూడా ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇన్ని చేసిన ఆయన బ్లాక్ మనీ విషయంలో మాత్రం ఇప్పటికీ ఎన్నో అపవాదాలు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఏంటంటే 2014 ఎన్నికలకు ముందు మోదీ గారు తన ప్రచారంలో భాగంగా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ, నాకు అధికారం వస్తే విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీని నేను ఇండియాకి తీసుకొస్తాను. ఆ డబ్బు ఎంత ఉందంటే ఆ డబ్బు మొత్తంతో భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో 15 లక్షల రూపాయల వరకు వేయొచ్చు. అంత బ్లాక్ మనీ విదేశాల్లో ఉంది. దాన్ని నేను తీసుకొస్తానని మాటిచ్చారు. కానీ ఆయన ఆ పని ఇప్పటి వరకు చేయలేకపోయారు. ఎందుకంటే ఆ పని అంత సులువైనది కాదు. ఇంటర్నేషనల్ వైడ్ చాలా ఇబ్బందులు వస్తాయి. అలాగే ప్రపంచ దేశాలలో ఉండే చట్టాలు కూడా ఈ విషయంలో మనకు ఎన్నో సమస్యలు తీసుకొస్తాయి. కానీ వాటన్నింటిని ఎదురించి మన భారతదేశం బ్లాక్ మనీని తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే మన అధికారులు దానికోసం ఎంత ట్రై చేసినా ఓ 2 కారణాల వల్ల బ్లాక్ మనీ ఇప్పుడు మన దేశం దాటి వెళ్ళిపోతుంది. ఆ 2 కారణాలు ఏంటంటే, ఒకటి బంగారం, 2 రియల్ ఎస్టేట్. ఈ 2 కారణాల వల్లే బ్లాక్ మనీ మన దేశం నుండి చాలా సింపుల్ గా బయటికి వెళ్ళిపోతుంది. ఆ 2 దారులను గనుక మనం మూసేస్తే బ్లాక్ మనీ మన దేశం దాటే డోర్ ని మనం మూసేసినట్లే అవుతుంది. అప్పుడే మన ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. అందుకే రీసెంట్ గా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్ గా చెప్పాడు, భారతదేశానికి సంపదకు మరియు డబ్బుల కొదవలేదు, వాళ్ళ దగ్గర కావలసినంత సంపద ఉందని చెప్పాడు. దానికి కారణం ఏంటంటే, మన భారతదేశం దగ్గరున్న బంగారం. మన దేశంలో ఎంత గోల్డ్ ఉందో తెలుసా? 860 టన్నుల గోల్డ్ మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ లో ఉంది. అయితే భారత ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా బ్లాక్ మనీ పెట్టుకొని ప్రపంచ దేశాల లాకర్లలో అక్రమంగా ములుగుతున్నటువంటి బ్లాక్ గోల్డ్ ఎంత ఉందో తెలుసా? అక్షరాల 32,000 టన్నుల గోల్డ్ ఉంది. ఇది మన దేశం దాచిన బంగారం కన్నా 35 రెట్లు ఎక్కువ. ఆర్బీఐ దగ్గర కన్నా కూడా మన జనాల దగ్గరే ఎక్కువగా బంగారం ఉంది. అయితే ఇంత బంగారం మన దేశం వెనక్కి తీసుకొచ్చింది అంటే ప్రపంచంలోనే ఇండియా పవర్ఫుల్ కంట్రీ అవుతుంది. ఎందుకంటే బంగారం ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే ఆ దేశాన్ని ప్రపంచ దేశాలు పవర్ఫుల్ అని నమ్ముతాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం ప్రపంచ దేశాల బంగారం నిల్వల లెక్కలను ఒకసారి గమనిస్తే అందరికంటే ఎక్కువగా 8,134 టన్నుల బంగారంతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత 3,352 టన్నుల బంగారంతో జర్మనీ రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇటలీ 2,452 టన్నులు, ఫ్రాన్స్ వద్ద 2,437 టన్నులు, చైనా దగ్గర 2,265 టన్నులు, ఇక స్విట్జర్లాండ్ వద్ద 1,040 టన్నులు, జపాన్ వద్ద 846 టన్నులు, నెదర్లాండ్స్ వద్ద 613 టన్నులు, టర్కీ దగ్గర 596 టన్నుల బంగారం ఉండగా 860 టన్నుల బంగారంతో మన ఇండియా ఈ లిస్ట్ లో 7వ స్థానంలో ఉంది. అదే ఆ 32,000 టన్నుల బ్లాక్ గోల్డ్ ని ఇండియా గనక వెనక్కి తీసుకొస్తే దాదాపు 33,000 టన్నుల బంగారంతో బంగారు నిల్వలలో ఇండియా ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి జనాల దగ్గర నుంచి బంగారం బయటికి తీసుకురావాలి. అందుకోసం మన ప్రభుత్వం ఒక సంచలనాత్మక చట్టాన్ని ప్రవేశపెట్టాలి. అలాగే రియల్ ఎస్టేట్ వల్ల కూడా బ్లాక్ మనీ బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి దీనికి కూడా ఒక పరిష్కారాన్ని తీసుకురావాలి. ఈ రెండింటిని ఆపితే చాలు, మన దేశం ఒక సంపన్న దేశంలా మారి డబ్బున్న వాడికి పేదవాడికి మధ్య తేడా తగ్గుతుంది. అందుకే దీనికోసం నరేంద్ర మోదీ గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అందరూ ఆయన వైపే చూస్తున్నారు. అయితే మన భారతదేశంలో ఉన్న బంగారం రూల్స్ ప్రకారం ఒక్కొక్కరు ఎంత బంగారం దోచేశారనే డీటెయిల్స్ పట్టుకోవాలి.
అయితే అందుకోసం ముందు మన దగ్గర అసలు ఎంత బంగారం ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మన ఇండియన్ రూల్ ప్రకారం మన దగ్గర బంగారం పెళ్ళైనటువంటి మహిళ దగ్గర సుమారు 500 గ్రాముల బంగారం ఉండొచ్చు. అలాగే పెళ్లి కానటువంటి మహిళ దగ్గర 250 గ్రాముల బంగారం ఉండొచ్చు. ఇక మగవారి విషయానికి వస్తే పెళ్ళైనా కాకపోయినా మగవారి దగ్గర 100 గ్రాముల బంగారం ఉండొచ్చు. ఇంతకు మించి ఎవరి దగ్గర బంగారం ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ బంగారానికి సంబంధించి ఎక్కడ కొనుగోలు చేశారని రిసిప్ట్స్ ఉండాలి. అండ్ ఆ ఎక్స్ట్రా బంగారానికి ప్రతి సంవత్సరం ట్యాక్స్ కూడా కట్టాలి. ఇక కొంతమందికి వారసత్వంగా బంగారం సంక్రమిస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ చూపించాలి. లేకపోతే అది చట్ట విరుద్ధంగా పరిగణించబడుతుంది. ఆ బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అయితే ఇలా ప్రూఫ్స్ చూపించి కేజీలు కొద్ది బంగారం దాచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా మన భారతదేశంలో అంటే దాదాపు ఎవరు లేరనే చెప్పొచ్చు. ఎందుకంటే అంత బంగారం కొన్నాడంటే అది ఖచ్చితంగా బ్లాక్ మనీతో కొన్నదే అవుతుంది. ఎందుకంటే మనం గోల్డ్ కొనేటప్పుడు ఒకేసారి 2 లక్షలకు మించి కరెన్సీని వారు తీసుకోరు. అందుకోసం మనం ఖచ్చితంగా ఆన్లైన్ పేమెంట్ చేయాల్సిందే. అలాగే ఆ బంగారానికి 3% GST పే చేయాలి. మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ అని చెప్పి మరో 3% పే చేయాలి. అలాగే కొంతమంది బంగారు ఆభరణాలు, నాణాలు లేదా కడ్డీలు, గోల్డ్ బిస్కెట్స్ కలిగి ఉంటారు. దీనికి ఆదాయ పన్ను చట్ట ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే మొదటి పన్ను కొంచెం తక్కువే ఉన్నా రోజుకి బంగారం రేట్ పెరుగుతుంది కాబట్టి ఈ బంగారానికి కూడా 3 ఏళ్ల తర్వాత 20% పన్ను కట్టాలి. ఇవన్నీ కడితేనే ఆ బంగారం అఫీషియల్ గా మనదవుతుంది. అప్పుడు ప్రభుత్వంతో ఎలాంటి గొడవ ఉండదు. అయితే ఇవన్నీ కడితే కట్టిన డబ్బుకి గవర్నమెంట్ కి లెక్క చెప్పాలి. కాబట్టి కొంతమంది అవినీతి పరులు తమ బ్లాక్ మనీతో 32,000 టన్నుల బంగారాన్ని ప్రపంచ దేశాల లాకర్లో దాచారు. ఇది మనం వెనక్కి తీసుకురాగలిగితే ప్రపంచంలో భారతదేశమే నంబర్ 1 ఆర్థిక శక్తిగా కనిపిస్తుంది. అయితే ఈ లాకర్లను నరేంద్ర మోదీ గారు బద్దలు కొట్టగలరా అంటే ఇది ఖచ్చితంగా ఆయన మాత్రమే చేయగలరని ఎంతమంది ఆర్థికవేత్తలు నమ్ముతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ లో కూడా ఈ బ్లాక్ మనీ వ్యవహారం ఎక్కువ అవుతూ ఉండడంతో మనం దాన్ని కూడా వీలైనంత తొందరగా కంట్రోల్ చేయాలి. అయితే ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నరేంద్ర మోదీ గారు ఇప్పటికే దీనికోసం 2-3 సార్లు ట్రై చేశారు. అయితే గోల్డ్ అనేది సెంటిమెంట్ తో కొంతమందికి వ్యవహారం కాబట్టి నరేంద్ర మోదీ గారు ఫస్ట్ రియల్ ఎస్టేట్ తో ఈ బ్లాక్ మనీని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి కూడా ఒక్కొక్కరికి ఎంత భూమి ఉండాలి, ఎంత అర్బన్ ప్రాపర్టీ ఉండాలి, ఎంత రూరల్ ప్రాపర్టీ ఉండాలి అనేది క్లియర్ గా మన చట్టాలు చెప్తున్నాయి. అయితే వీటికి విరుద్ధంగా చాలా మంది దగ్గర ఎక్కువ భూములు ఉన్నాయి. అలాగే ఒక్కొక్కరికి లెక్కలేనని ఇల్లు, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎక్కడో ఎందుకు మన హైదరాబాద్ లోనే దాదాపు 200 ప్లాట్లుండే ఓనర్లు కూడా ఉన్నారు. దాంతో మన గవర్నమెంట్ ఈ భూములు, ఇళ్ల విషయంలో కూడా ఒక సర్వే లాంటిది చేసి రియల్ ఎస్టేట్ మాఫియాని కూడా అరికట్టాలి. అందుకే దీనికోసం కూడా నరేంద్ర మోదీ గారు ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఆల్రెడీ రియల్ ఎస్టేట్ కోసం పనులు మొదలుపెట్టిన మోదీ గారు అతి త్వరలోనే విదేశాల్లో ఇంట్లో రహస్యంగా దాచిన బంగారు లాకర్లను బద్దలు కొట్టి దేశాన్ని సంపన్న దేశంగా మార్చబోతున్నారని అందరూ నమ్ముతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.